రే ఏంట్రా చేతిలో? ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్. ఏదిటి? రే ఏంట్రా ఈ మార్కులు అన్ని 9లు 10లు? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా? అన్ని 80లు 90లు. నా ఇన్స్పిరేషన్తో బాగా చదువుకొని నాలాగా పైకి రావాలని కోరుకోండి. వెళ్ళి మీ నాన్నకి చూపించండి. డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి. ఏంట్రా ఈ మార్కులు 8లు 9లు? ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్నలాగా ఎందుకు పనికి రాకుండా పోతారు? ఏం చేయమంటారు డాడీ? ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు. సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను, బుద్ధిగా చదువుకోండి. ఈ పెన్ ఒకటి రాసి చావదు, దీన్ని మార్చేయాలి. అన్నయ్య ఏంట్రా? క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక 500 ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను. నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కొచ్చావనుకుంటాడా? బేవర్స్ గాడివని తెలుసుగా, ఊరికే వెళ్ళి చేయి కలుపు, అదే ఎక్కువ. ఒట్టి చేత్తో వెళ్తే నాకు అవమానంగా ఉండదు? పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు, ఇది మాత్రం నీకు అవమానంగా లేదా? పోరా. పెన్ను మార్చుకోవటం కాదు, ముందు నీ క్యారెక్టర్ మార్చుకో. రా వెళ్దాం. ఏమలుడు, టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా, కట్టావా? కట్టాను మావా. చేతిలో ఏం లేదు, పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా? లేదు మావా, వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా, గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడిని చేస్తున్నావు అని వాడు ఫీల్ అవుతాడు. జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు. ఓహో అలాగా, జాగ్రత్తగా వెళ్ళండి. అరే అల్లుడు, 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 ఆగు, అల్లుడు, ఆగరా. అశోక్ డాడీ, ఆగు, 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 ఆగు. ఏంటి మావ పరిగెత్తుకొస్తున్నావు? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? సొంతాన నమ్మిలో ఏమీ తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు. నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్లి కొడుకు. వద్దు మావ. రై తీసుకెళ్ళరా. సరే తొందరగా వచ్చేయండి. అలాగే. ఏమిటండి ఇది? వయసులో ఉన్న పిల్లల్ని మీరే అలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి? పంపిస్తే ఏంటంట, వాళ్ళు ఏమైనా లేచిపోతారా లేకపోతే లాడ్జికి పోతారా? అలా అని కాదు. ఆపోయా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది. అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలేం లేవు. అది కాదు, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆపోయా, వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు. నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో.